స్రక్చందన వనితాదీన్ విషయాన్ సుఖదాన్ మత్వా తత్ర విహరసే గంధ ఫలీసదృశాననుతేమి భోగానంతర దుఃఖకృత స్యు చేతో భృంగ భ్రమసి వృధా భవమరు భూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజమకరందం. పూలదండలు, ఈ సంసారం, చందనాన్ని అలంకారం చేసుకోవడం, ఈ భోగాలు, ఇవన్నీ హుళక్కి. ఇన్నీ చేయబడిన శరీరం దోషుడి బూడిదైపోతుంది. అవి ఏవీ శాశ్వత సుఖాలు కావు. నిజానికి శాశ్వత సుఖం ఏదైనా ఉంటే పరమాత్మని తెలుసుకోవడం ఒక్కటే. ఆ జ్ఞానము కలగాలంటే లక్ష్మీ నరసింహస్వామి పాదములను ఆశ్రయించు. తవహితమేకం వచనం వక్ష్యే శృణు సుఖ కామో యది సతతం స్వప్నే దృష్టం సకలం హి మృషా జాగ్రతి చ స్మర తద్వదితి చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజమకరందం. నిజంగా ఎప్పుడూ నువ్వు సుఖాన్ని కోరుకుంటే నీకొక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. స్వప్నంలో కూడా ఒక్కొక్కసారి ఏదో సుఖం కనబడుతుంది, తెలివి వస్తే సుఖం లేదు. స్వప్నంలో ఉన్న సుఖం నువ్వు అనుభవించి అబ్బాయి ఎంత బాగుందో అనుకున్నది నిద్రలేస్తే లేదు. నిద్ర లేచి ఉన్నప్పుడు నువ్వు సుఖం అనుకున్నది నిద్రపోయినప్పుడు లేదు. రెండూ లేనివి. ఉన్నట్టు కనబడి భ్రాంతిలో ఉన్నావు. ఆ భ్రాంతి పోయి యథార్థమైన సత్యం తెలిసి యథార్థమైన సుఖం తెలియాలంటే లక్ష్మీ నరసింహస్వామి పాదములను ఆశ్రయించు అని అద్వైతపరంగా చేశారు. లక్ష్మీ నృసింహ పంచరత్నం అంటారు దాన్ని. అది కూడా శంకర భగవత్పాదులు నృసింహ భక్తితో చేశారు. అన్నిటికన్నా విశేషం ఏంటంటే ఈ నరసింహస్వామి వారి యొక్క ఉపాసన శృంగేరి పీఠంలో చాలా విశేషంగా కనపడుతుంది. ఎందుకనంటే సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి వరకు శృంగేరి పీఠాధిపతులందరూ కూడా శారదాదేవి దేవాలయం దగ్గరున్న శంకర భగవత్పాదుల ఆలయం దగ్గరే ఉండేవారు. ఆ తర్వాత ఏమైంది అంటే అవతల వైపుకి వెళ్ళిపోయారు. తుంగానదికి అవతల వైపుకి వెళ్ళి గురునివాస్ కట్టి అక్కడ ఉండడం మొదలుపెట్టారు. దాన్ని నరసింహవనం అని పిలుస్తారు. ఆ వనానికి పేరు నరసింహవనం. నృసింహ మంత్రోపాసన చాలా ఎక్కువగా ఉంటుంది శృంగేరి పీఠంలో. అనడానికి గుర్తు ఏమిటంటే నరసింహస్వామి ఆరాధన. అన్నిటినీ మించి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నిన్న కూడా దాన్ని నేను స్పృశించాను. నరసింహభారతీ స్వామి వారిని ఆయన్ని వృద్ధ నరసింహభారతీ స్వామి అనేవారు. 32వ పీఠాధిపతులు. 33 సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామివారు. ఆ తర్వాత 34 చంద్రశేఖర భారతీ స్వామివారు, 35 అభినవ విద్యాతీర్థ మహాస్వామి, 36 భారతీ తీర్థస్వామివారు, 37 విధిశేఖర భారతీ స్వామివారు. ఆయన ఆ మహానుభావుడు వృద్ధ నరసింహభారతి అనేవారు. ఆయన్ని ఉగ్ర నరసింహభారతి అని కూడా అనేవారు. ఆయన అనితర సాధ్యమైనటువంటిది సాధించారు. ఆయన కేవలం కాకరకాయ తినేవారు, లేకపోతే కందమూలం మాత్రమే తినేవారు అంతే. ఆయన ఒక మనిషి సాధించడం చాలా కష్టమైన దాన్ని జీవితంలో సాధించారు. 40 సంవత్సరముల పాటు ఆయన అన్నం తినలేదు, నిద్రపోలేదు. మరి ఏం చేసేవారు అంటే 20 గంటలు చంద్రమౌళీశ్వరారాధన చేసేవారు. 4 గంటలు పీఠ సంబంధమైనటువంటి విషయాలు ఏమైనా నిర్ణయం చేయవలసి వస్తే చేసేవారు. కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానాదులు, వస్త్రం మార్చుకోవడం ఇవి ఉంటాయి కదా, వాటికి 4 గంటలు. 20 గంటలు జపం, ఉపాసన, చంద్రమౌళీశ్వరారాధన అంతే. ఒకప్పుడు మైసూర్కి బ్రిటిష్ ప్రభుత్వం తరపున అధికారి, ఆయన పేరు బౌరింగ్ సాహెబ్ అని, ఆయన అనుమానపడ్డాడు. నిజంగా ఈయన అలాగే పూజ చేస్తారా నిద్రపోకుండా? 40 ఏళ్ల నుంచి నిద్రపోకుండా, అన్నం తినకుండా, ఇది ఎలా సాధ్యం అని స్వామివారు పూజ చేసేటప్పుడు అక్కడ సంరక్షకులు ఉంటారు. వాళ్ళతో మాట్లాడి, నేను రాత్రి 1 గంటకు వచ్చి బయట నిలబడి సంజ్ఞ చేస్తాను, కొద్దిగా తెరెత్తండి. తెర వెనకాల చేస్తూ ఉంటారు పూజ. నిజంగా పూజ చేస్తుంటారు, అప్పుడు కూడా చూస్తానన్నాడు. తెరెత్తారు. ఎత్తేటప్పటికీ చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేస్తున్నారు నరసింహభారతీ స్వామివారు. ఆశ్చర్యపోయి టోపీ తీసి ఆయనకి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
ఆయన ఒకప్పుడు ఉత్తర భారతదేశం వెడితే గుజరాత్లో ఉన్నప్పుడు ఒక ఐశ్వర్యవంతుడు పెద్ద భవంతి కట్టాడు. అందులో ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చి చేరాడు. మనశ్శాంతి లేకుండా చేసేసాడు. చేసేస్తే ఆయన ఇల్లు వదిలి మళ్ళీ వేరే ఇల్లు అద్దెకి తీసుకుని వెళ్ళిపోయి, అసలు నిజానికి ఉగ్ర నరసింహభారతి స్వామివారు వెళ్ళినప్పుడు ఆయనకి వేరే విడిది పెట్టారు. ఆయనకి ఆయన పరివారానికి తెలియకుండా ఆయన వచ్చి ఉంటే ఆ బ్రహ్మరాక్షసుడు పోతాడు ఇంట్లోంచి అని చెప్పి ఆయన్ని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టాడు విడిదిచ్చి. ఆయన రాత్రి 12 దాటిపోయిన తర్వాత నిషీధి సమయంలో అట్లా ఆరాధన చేస్తూనే ఉండేవారు ఆయన చంద్రమౌళీశ్వరుణ్ణి. ఆరాధన చేస్తున్నప్పుడు ఒక విద్వాంసుడు ఒకడు పంచె కట్టుకుని ఉత్తరయం వేసుకుని ఒక స్తంభానికి ఆనుకుని నించున్నాడు. ఆయన ఎందుకో అభిషేకం చేస్తూ చూశారు. అతను ఒక్కడే నిలబడి ఉన్నాడు. ఆయన కూర్చోమ్మని కళ్ళతో ఇలా సంజ్ఞ చేశారు. 2-3 మాటలు సంజ్ఞ చేశారు, కూర్చోలేదు. ఆయనకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి అభిషేకం చేస్తున్నవారు నరసింహ మంత్రాన్ని ఒక్కసారి చదివి చేతిలోకి నీళ్లు తీసుకుని ఆ నిలబడిన వ్యక్తి మీద చల్లారు. చల్లగానే వాడు బాబోయ్ మంట అని పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ పరిగెత్తుకెళ్ళి పెరట్లో ఉన్న నూతిలో దూకేశాడు. అందరూ పరిగెత్తుకెళ్ళి చూశారు. అక్కడ ఉన్నటువంటి పరివారంలో ఒక వ్యక్తి యొక్క బట్టలు కట్టేసుకుని బ్రహ్మరాక్షసుడు అందులో దూకేశాడు. ఇక ఆ తర్వాత ఇంకెప్పుడు కనపడలా. ఆ తర్వాత స్వామివారి దగ్గరికి వచ్చి ఆ యజమాని క్షమాపణ చెప్పాడు. వాడి బాధ భరించలేకే మీకు ఇచ్చానని, ఇంకా నీకు ఆ బెంగ లేదు, వాడు ఇక రాడు, నువ్వు ఏ బెంగ పెట్టుకోక్కర్లేదు, ఈ భవనాన్ని హాయిగా వాడుకో అని చెప్పారు. అంత గొప్ప నృసింహ మంత్రోపాసన. ఆ శృంగేరి పీఠంలో పీఠాధిపతులకు నరసింహస్వామి పలుకుతాడు ఇప్పటికీ కూడా. అంతగా ఉపాసన శంకరాచార్యుల వారికి మరీ విశేషం. కాబట్టి నృసింహభక్తాయ నమః అది శంకరాచార్యుల వారి దగ్గరే ప్రారంభం. అట్లాగే సద్రత్న గర్భ హేరంబ పూజకాయ నమః, హేరంబ గణపతి అని ఉంటారు. శృంగేరి పీఠంలో మీరు గమనిస్తే శక్తి గణపతి అని ఒక ఆయన కనపడతారు, స్తంభ గణపతి అని ఒక ఆయన, తోరణ గణపతి అని ఒక ఆయన, హేరంబ గణపతి, రత్నగర్భ హేరంబ గణపతి అని ఒక ఆయన, 4 గణపతులు కనపడతారు. ఇందులో మొట్టమొదట ఎవరైనా శృంగేరి వెడితే మొదటి నమస్కారం ఎవరికి చేస్తారు అంటే తోరణ గణపతికి చేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు పీఠానికి ఏదో సమస్య ఏర్పడింది. ఆ సమస్య చర్చిస్తున్నారు పీఠ పరివారంతో. ఎవరు? ఉగ్ర నరసింహభారతీ స్వామివారు. ఆయన వృద్ధ నరసింహభారతీ స్వామివారు అంటారు. ఆయన చర్చిస్తూ ఉండగా ఆ సమస్యకి పరిష్కారం ఇది అని ఆయనకు అనిపించింది. ఆయన లేచి తలుపు మీద పైన గడప ఉంటుంది కదా, ఆ గడప మీద ఆయన ఒక దర్భ తీసుకుని విఘ్నేశ్వరుడి బొమ్మ అలా గీశాడు. అలా విఘ్నేశ్వరుడు వచ్చేసాడు తోరణం మీద. అంతే, ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. ఆ వినాయకుడు అలా వచ్చేప్పటికి అది తోరణ గణపతి అంటారు. ఆ తోరణ గణపతి శృంగేరిలో అంత శక్తివంతులు. ఆయన్ని నమ్ముకుని ఎంతమంది కష్టాల్లోంచి బయటకు వచ్చారో. అటువంటి తోరణ గణపతి. రెండో వారు మహానుభావుడు వృద్ధ నరసింహభారతీ స్వామివారి యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి వారు తోరణ గణపతి. అట్లాగే వేరొకరు స్తంభంలో వచ్చారు. నిన్నటి రోజున మీతో నేను దాని గురించి ప్రస్తావన చేశాను. ఆ స్వామివారి యొక్క సన్యాసనామం కూడా అభినవ నృసింహభారతీ స్వామివారు. ఆయన ఒక స్తంభం దగ్గరికి వెళ్ళి ఇక్కడ వినాయకుడు ఉంటే బాగుండు, ఎక్కడ వినాయకుడు కనపట్టలేదు పూజ చేయడానికి, గుళ్ళో శక్తి గణపతి తప్ప అని ఆయన ఏం చేశారంటే, ఆయన ఇంకా ముందువారు ఒక విరిగిపోయిన పసుపు కొమ్మ ముక్క ఒకటి కనపడింది. ఆ పసుపు కొమ్మ ముక్కతో స్తంభం మీద చెక్కారు వినాయకుడు బొమ్మ. చెక్కి పూజ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ స్తంభానికి ఇప్పటికీ కూడా క్రమంగా విఘ్నేశ్వరుడు పైకి వచ్చాడు. అందులోంచి ఆ గీసిన బొమ్మ విఘ్నేశ్వరుడై బయటకు వచ్చాడు. మీరు వెనక్కి వెళ్ళి వేలుతో తడితే లోపల ఏమీ లేకుండా ఈ రత్న గర్భ హేరంబ గణపతి. శంకర భగవత్పాదులు కూడా ఇన్ని పూజించారు అని. ఇది ఈయన స్వామివారి పూజా మంజూష అని ఉంటుంది. అంటే స్వామివారి పూజ పెట్టే అందులో ఉంటాయి కొన్ని మూర్తులు. అలా ఉండేటటువంటివి పీఠాధిపతులు పూజ చేస్తారు. వాటికి దేవాలయాలలో జరిగేటటువంటి ఆరాధనతో పాటు భువనేశ్వరి, రామచంద్రమూర్తి, బ్రహ్మగారు, హనుమ,
బాణలింగాలు, సాలగ్రామాలు, చంద్రమౌళీశ్వరలింగం, రత్నగర్భ గణపతి, శ్రీచక్రయంత్రం, స్ఫాటిక మేరు యంత్రం, శారదాంబ, వీటన్నింటికీ శంకరాచార్యుల వారికి పీఠాధిపతులు చేస్తారు. అందులో ఈయనకి సద్రత్నగర్భ హేరంబ గణపతి అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈయన స్ఫటికశిలతో చేయబడినటువంటి స్వామి. ఈయనకి మధ్య భాగంలో పద్మరాగమణి ఉంటుంది, అందుకని సద్రత్న గర్భ హేరంబ గణపతి అని పేరు. ఈయన రూపం మహాద్భుతంగా ఉంటుంది. మీరు చూశారో లేదో నాకు తెలీదు, చిత్తరువులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా రత్నగర్భ హేరంబ గణపతి మూర్తి వంక చూస్తే ఆయన మిమ్మల్ని ఇలా చూస్తున్నట్టుగా ఉంటారు. చెవులు పెద్ద పెద్ద చెవులు ఉంటాయి, ఉండి ఎడమవైపుకు ఉంటుంది తొండం. నాగేంద్రుణ్ణి వడ్డానంగా పెట్టుకుని ఉంటారు, ఇలా పడగ విప్పి ఉంటాడు నాగేంద్రుడు. 2 చేతులు ఉంటాయి. కుడి చేతిలో భిన్నదంతం, తన దంతాన్ని విరగొట్టి భారత రచన చేశారు, ఆ దంతం పట్టుకుని ఉంటారు. ఎడం చేతిలో మోదకం, మన వాళ్ళు కజ్జికాయలు అంటారే తెలుగు నాట, ఆ కజ్జికాయలా ఉంటుంది, దాన్ని పట్టుకుని ఉంటారు. 2 పాదాలు, పాదాలకున్న గోళ్ళు కూడా స్ఫుటంగా కనపడుతుంటాయి, అలా కూర్చుని ఉంటారు. పెద్ద పెద్ద చెవుల కింద మూషిక వాహనం ఉంటుంది. అది రత్నగర్భ హేరంబ గణపతి అని. అది శంకరాచార్యుల వారి కాలం నుంచి పూజింపబడుతోంది శృంగేరిలో. అందుకని శంకర భగవత్పాదుల యొక్క పేరెత్తినప్పుడు ఈ మాట చెప్తారు. ఆయన ప్రణవస్వరూపం అని చెప్తారు. ప్రణవస్వరూప వక్రతుండం నిరంతరం నిటలచంద్ర ఖండం నిజవామకర విధృతేక్షుదండం కరాంబుజపాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వనిభూషిత హేరంబం వాతాపి గణపతిం భజేహం అని కదా ముత్తుస్వామి దీక్షితారు వారు. ఆ ప్రణవ గణపతి ప్రణవస్వరూపంగా ఉంటారు. ఈయన్ని కానీ తలుచుకున్న, నమస్కారం చేసిన, పూజించిన విఘ్ననాశకుడు, విఘ్నములు తొలగిస్తాడని, గొప్ప బుద్ధి ప్రదాత, మంచి బుద్ధినిస్తాడని. అందుకని శంకర భగవత్పాదుల కాలం నుంచి కూడా ఆయన పూజింపబడుతున్నాడు. తరువాతి నామంలో వ్యాఖ్యాన సింహాసనాధీశాయ నమః అంటారు. శృంగేరి పీఠంలో వ్యాఖ్యాన సింహాసనము అని ఒక సింహాసనం కనపడుతుంది, శారదాదేవి గుడిలోనే ఉంటుంది. సర్వజ్ఞపీఠం ఎలా ఉంటుందో వ్యాఖ్యాన సింహాసనం కూడా అట్లా ఉంటుంది. ఈ వ్యాఖ్యాన సింహాసనం మీద ఎప్పుడూ కూడా శారదాదేవి యొక్క ఉత్సవమూర్తి పెట్టబడి ఉంటుంది. 2 సందర్భాల్లో పీఠాధిపతులు దాని మీద కూర్చుంటారు. ఒకటి ఉత్తరాధికారిని, అంటే ఇక పైన నా తర్వాత ఈయన పీఠాధిపతి అని నిర్ణయం చేసి ప్రకటన చేసినప్పుడు వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చుంటారు. 2 పీఠాధిపత్యం ఇచ్చినప్పుడు, పీఠాధిపతిగా స్వీకారం చేసినప్పుడు వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చుంటారు. అంటే శ్రీమఠం అధిపతులుగా పట్టాభిషిక్తులు అయినప్పుడు పట్టాభిషేకం చేస్తారు, చేసినప్పుడు వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చుంటారు. అది ఎందుకు వచ్చింది అంటే, శంకరాచార్యుల వారు వేద ప్రమాణం నిలబెట్టడానికి వచ్చారు. వేదములు సాంప్రదాయికంగా అలాగే బోధింపబడుతూ ఆ వేద విద్య అందరికీ అందేటట్టుగా కృతకృత్యులవడంలో, వేద భాష్యములు లోకమంతటా వ్యాప్తి చెందేటట్టుగా బోధ చెయ్యడంలో శారదాదేవి అక్కడ కొలువై ఉన్న కారణం చేత శాస్త్రాధ్యయనం చెయ్యాలనుకున్న వాళ్ళకి కావలసినటువంటి ఏ అవసరములు ఉంటాయో అవన్నీ కూడా అక్కడ కల్పింపబడి ఉంటాయంటే, అంత మంచి విద్వాంసులు, వేద పాఠశాల స్వయంగా పీఠాధిపతే వెళ్ళి పాఠం చెప్తారు. కొన్ని భారతీ తీర్థ మహాస్వామి వారికి పాఠం చెప్పడం అంటే ఎంత ప్రీతో, ఇప్పటికీ కూడా పాఠం చెప్తారట వెళ్ళి. ఆ సమయంలో ఎవరొచ్చినా మాట్లాడరు అని. నేను ఒకసారి శృంగేరి వెళ్ళినప్పుడు దాని గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆ సమయంలో ఆయన పాఠం చెప్పడానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎంత గొప్పవాళ్ళు వచ్చినా ఆయన మాట్లాడరు, వెళ్ళి పిల్లలకి పాఠం చెప్తారు. అంటే ప్రతిరోజు పిల్లలకి శాస్త్రాన్ని ప్రబోధం చేయడం పీఠాధిపతులే చేస్తారు. పీఠాధిపతి అంటే శృంగేరిలో నడిచి వెడుతున్నటువంటి శారద, కారణజన్ములైనటువంటి వారు పీఠాధిపత్యాన్ని స్వీకరిస్తారు. అందుకే శారద ఉత్సవమూర్తి కూర్చున్నటువంటి సింహాసనం మీద వాళ్ళు కూర్చుంటారు. అటువంటి వ్యాఖ్యాన సింహాసనం శృంగేరిలో ఉంది.
అందుకే వాళ్ళ బిరుదావళిలో కూడా వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అని పిలుస్తారు. ఆ వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చున్నటువంటి పీఠాధిపతి సాక్షాత్ శారదాస్వరూపమే, అద్వైతమైనటువంటి పరమాత్మని, ఉన్నది ఒక్కడే. ఆయననే భిన్న రూపాలతో, అనేక రూపాలతో పూజించి అభేద తత్వాన్ని పాదుకొలపడంలో శృంగేరి పీఠం ముందుంటుంది. అందుకే అన్ని ఉపాలయాలు, విద్యాశంకర దేవాలయం అసలు ఎంత అపురూపం. ఆ చందనదారులో ఉన్నటువంటి శారదాదేవి, విద్యారణ్యులు ప్రతిష్ఠించినటువంటి శారదాంబ, అది కాక ఆదిశంకరుల దేవాలయం, నృసింహ దేవాలయం, రామాలయం, చుట్టూ 4 వైపులా పెట్టినటువంటి దుర్గమ్మ, కాళికమ్మ, హనుమ, ఈ దేవాలయాలన్నీ, ఇన్ని దేవాలయాలు, ఇన్ని అర్చనలు, ఉత్సవాలు, ఇవి కాక మలహానికరేశ్వర స్వామి విభాండక మహర్షి తేజోరూపంతో లింగంలో ప్రవేశించిన దేవాలయం, ఋష్యశృంగుడు కిగ్గా అంటారు, కొండ మీద ఉంటుంది. ఆ కిగ్గా క్షేత్రంలో ఋష్యశృంగుడు శివాలయంలోకి, ఆ శివలింగంలోకి వెళ్ళిపోయినటువంటి క్షేత్రం, ఇన్నిటిలో పూజలు జరుగుతాయి. ఇవి కాక మంజూషలో ఉన్న మూర్తులకి పీఠాధిపతులు సాయంకాలం వేళ గురునివాసులో చేస్తారు అర్చన. అది ఎంత గొప్పగా ఉంటుందో అసలు. ఆ స్ఫటికలింగం, దాని మీద ఆ పూర్ణచంద్రబింబం యొక్క కాంతులు స్ఫుటంగా తెలుస్తూ ఉంటాయి, అంత బాగా కనపడుతుంది. శృంగేరి పీఠారాధనలో ఏమిటంటే స్ఫుటంగా, స్పష్టంగా అందరికీ కనపడేటట్టే ఆరాధన జరుగుతుంది ఆ శివలింగానికి. కాబట్టి అంత గొప్ప సింహాసనం మీద కూర్చుని ఉంటారు కాబట్టి వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర అని పేరు శృంగేరిలో. దాని మీద శంకర భగవత్పాదులు కూర్చున్నారు మొదట. పరంపరాగతంగా అట్లా పీఠాధిపతులు కూర్చుంటున్నారు. ఇప్పటికి 36 భారతీతీర్థ మహాస్వామి వారు కూర్చుంటారు దాని మీద. కాబట్టి వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు అని పేరు. ఇన్ని గొప్పతనాలు ఉన్నటువంటి మహాపురుషుడు లోకము చేత పూజింపబడడం ఆశ్చర్యమా? దానికి మళ్ళీ లోకము చేత ఎందుకు పూజింపబడ్డారో వెనక నుంచి నేను ముందుకు చెప్తే అర్థం లేని విషయం. యాలక్కాయలు